ఒకప్పుడు సుబోధుడు అనే గురువు గురుకులం ఏర్పాటు చేసి అక్కడ విద్యనభ్యసించడానికి వచ్చే విద్యార్థులకు పాఠాలు బోధించి అద్భుతమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేవాడు. అక్కడకు దేశ విదేశాల నుంచి రాకుమారులు కూడా వచ్చి విద్యను అభ్యసించేవారు. ఒకరోజు గురువుగారు శిష్యులందరినీ కూర్చోబెట్టి, మీ అందరికీ విద్యాభ్యాసం పూర్తయింది, మీరు మీ ఇళ్లకు వెళ్లే సమయం ఆసన్నమైంది. రేపు ఆఖరి రోజు. రేపు మీ అందరినీ 7 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానాలు చెప్పాలి. మీరు చెప్పలేకపోతే నేనే చెబుతాను. వాటిని తెలుసుకోవడం ద్వారా మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిచేలా చేసుకోవచ్చు అన్నాడు. శిష్యులు సరేనన్నారు. మరుసటి రోజు శిష్యులందరూ గురువుగారి వద్దకు వచ్చి కూర్చొని ఆయన అడగబోయే ప్రశ్నల కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. గురువుగారు మొదటి ప్రశ్న ఇలా అడిగారు: ఈ ప్రపంచంలో అతి పదునైనది ఏది? దానికి కొంతమంది శిష్యులు కత్తి, రంపం, గొడ్డలి అంటూ తలోరకంగా చెప్పారు. దానికి గురువుగారు చిరునవ్వు నవ్వి, కాదు నాయనా, ఈ ప్రపంచంలో అతి పదునైనది మనిషి నాలుక. ఇది కత్తి, రంపం, గొడ్డలి కంటే పదునైనదే కాదు, ప్రమాదకరమైనది కూడా. దీని మాటలతో మనుషులు ఇతరుల మనసును గాయపరుస్తారు. నాలుక మాట్లాడే మాటల వల్లే యుద్ధాలు, హత్యలు, దోపిడీలు ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మారణహోమాలకు కూడా మూల కారణం మాట్లాడే నాలుక. అందుకే మాట్లాడే మాటలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. దాని తర్వాత గురువుగారు అడిగిన రెండవ ప్రశ్న: మనకు అత్యంత దూరంగా ఉన్నది ఏమిటి? దానికి శిష్యులు సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, స్వర్గం, నరకం అంటూ సమాధానాలు చెప్పారు. దానికి గురువుగారు, వీటన్నిటికంటే అత్యంత దూరమైనది గడిచిపోయిన కాలం. దాన్ని ఎంత ప్రయత్నించినా ఎప్పటికీ చేరుకోలేము. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ధనం వెచ్చించినా ఇప్పుడు గడిచిన క్షణాన్ని కూడా ఎప్పటికీ చేరుకోలేం. అందుకే కాలం అన్నిటికంటే విలువైనది. మీ సమయాన్ని ఎప్పుడు మంచి పనులు చేయడానికి, భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవడానికి కేటాయిస్తూ ముందుకు సాగడం అలవాటు చేసుకోండి అంటూ చెప్పారు. గురువుగారు మూడవ ప్రశ్న ఇలా అడిగారు: ప్రపంచంలో అతి పెద్దది ఏమిటి? శిష్యులు పర్వతం, లోయలు, సూర్యుడు, భూమి, నదులు, సముద్రం, ఆకాశం అంటూ రకరకాల సమాధానాలు చెప్పారు. ఈ ప్రపంచంలో అతి పెద్దది మనం చేసే పాపం. దాని ప్రభావం ఊహించలేనంత పెద్దదిగా ఉంటుంది. మనం ఎంత దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నా, మనం మరణించిన తర్వాత కూడా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనతో పాటు మన తర్వాత తరాలను కూడా వెంటాడుతుంది. అందుకే పాపాలకు దూరంగా ఉండి అందరికీ ఉపయోగపడే మంచి పనులు చేస్తూ అందరి ఆశీస్సులు పొందండి అంటూ చెప్పారు గురువుగారు. గురువుగారు అడిగిన 4వ ప్రశ్న ఇదే: ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైనది ఏది? శిష్యులంతా కొద్దిసేపు ఆలోచించి, గొడ్డలితో కట్టెలు కొట్టడం, రాళ్లను పగలగొట్టడం, బరువులు శిరస్సు మీద పెట్టుకుని మోయడం, శత్రువుతో నిరాయుధంగా పోరాడి గెలవడం, ధనం సంపాదించడం అంటూ వారికి తోచిన సమాధానాలు చెప్పారు. అప్పుడు గురువుగారు, ఇవేమీ కాదు. ఎదుటి వ్యక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అత్యంత కష్టం. ఒక వ్యక్తి సహాయాన్ని అర్థించినప్పుడు, అవసరానికి అడిగినప్పుడు సరే అంటూ మాటివ్వడం చాలా సులభం. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అందుకే మీరు ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఒకటికి బదులుగా 10 సార్లు ఆలోచించి అది మీరు చేయగలరు, మీ వల్ల సాధ్యమవుతుంది అన్న నమ్మకం ఉంటేనే మాటివ్వండి. లేదంటే సున్నితంగా తిరస్కరించండి. ఒకసారి మాట ఇస్తే మాత్రం కష్టమైనా, నష్టమైనా భరించి అది నిలబెట్టుకుని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోండి అంటూ గురువుగారు బోధించారు. తర్వాత 5వ ప్రశ్న ఇలా అడిగారు: ఈ ప్రపంచంలో అత్యంత తేలికైనది ఏది? శిష్యులంతా అడిగిన వెంటనే దూది, గాలి, ఎండిన ఆకులు అంటూ చెప్పారు. గురువుగారు మాత్రం చిరుమందహాసంతో, వీటన్నిటికంటే తేలికైనది అబద్ధం ఆడటం నాయన. మన ప్రాణం, మానం, ధనం రక్షించుకునే సందర్భాల్లో మాత్రమే అబద్ధమాడిన దోషం లేదని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ నేడు మనుషులు వారి చిన్న చిన్న అవసరాలు, స్వార్థం కోసం చాలా తేలికగా అబద్ధం ఆడేస్తున్నారు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం, ఇలా అబద్ధం మీద అబద్ధం ఆడి నైతికంగా దిగజారిపోతున్నారు. అందుకే మీరు అలాంటి అబద్ధాలకు దూరంగా ఉండి మీ విలువలను కాపాడుకోండి అంటూ చెప్పాడు. 6వ ప్రశ్న కోసం శిష్యుల ఆతృత చూసి గురువుగారు ఇలా అడిగారు: మనకు అత్యంత దగ్గరగా ఉండేది ఏమిటి? శిష్యులు సమాధానంగా, తల్లిదండ్రులు, స్నేహితులు, మన నీడ, మనం ధరించే వస్త్రాలు అంటూ చెప్పారు. గురువుగారు మాత్రం, అన్నిటికంటే మనకు దగ్గరగా ఉండేది మన మరణం. మనతో ఎవరు ఉన్నా లేకపోయినా అది మన పక్కనే ఉంటుంది. మనం పుట్టినప్పుడే మన మరణం కూడా పుడుతుంది. అది ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనల్ని వెంబడిస్తూ ఉంటుంది.
ఏదో ఒకరోజు మనల్ని కవలిస్తుంది. ఆ సమయం పుట్టిన మరుక్షణమే కావచ్చు, లేదా 100 సంవత్సరాల తర్వాత కావచ్చు. అందుకే మరణించేంత వరకు నీతిగా నిజాయితీగా జీవించి మీ జన్మను సార్థకత చేసుకోండి అంటూ చెప్పారు. శిష్యులంతా గురువుగారు అడిగే ఆఖరి ప్రశ్న, 7వ ప్రశ్న కోసం అత్యంత ఉత్సాహంగా చూస్తున్నారు. గురువుగారు 7వ ప్రశ్న ఇలా అడిగారు, ఈ ప్రపంచంలో అత్యంత సులువైనది ఏది? శిష్యులు ఆ ప్రశ్నకు సమాధానం కూడా సులువుగా అనిపించి, వండి వడ్డించిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం, పడకపై హాయిగా పడుకోవడం, సంపాదించిన ధనం ఇష్టానుసారంగా ఖర్చు చేయడం అంటూ సమాధానాలు చెప్పారు. ఇవేమీ కాదు నాయనా, ప్రపంచంలో అత్యంత సులువైనది నమ్మిన వారిని మోసం చేయడం. ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళకి మనల్ని మోసం చేయడం చాలా సులభం. ఎందుకంటే వారి కపట బుద్ధి, దుష్ట ఆలోచనలు మనం గ్రహించే అవకాశం లేకుండా వారిపై ఉన్న నమ్మకం అడ్డుకుంటుంది. అందుకే చాలా సులువుగా మోసం చేసేస్తారు. ఇప్పటివరకు అడిగిన 7 ప్రశ్నలు, వాటి సమాధానాలతో మీ విద్య పరిపూర్ణమైంది. వీటిలో జీవిత సారాంశం నిక్షిప్తమై ఉంది. వీటిలో మంచి చెడుని గ్రహించి సమాజ శ్రేయస్సు కోసం వీటిని ఎంత చక్కగా ఆచరిస్తే అంత గొప్ప పౌరులుగా కీర్తించబడతారు అంటూ గురువుగారు చెప్పడం ముగించి శిష్యులందరినీ తన ఆశ్రమం నుంచి సాగనంపుతూ వీడ్కోలు పలికారు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథలు, సూక్తుల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.